వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వాటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. విద్యార్థుల ఆందోళనపై ఇవాళ పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కానుంది. అయితే ఈ రోజు కూడా విపక్షాలు ఆందోళనలు తెలపనున్నాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ సెషన్స్ మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగంపై సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయినప్పటికీ విద్యార్థులపై దాడులకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు విపక్షాల నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. పేపర్ లీక్ బిల్లుపై చర్చ మినహా మొత్తం సెషన్స్ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోయాయి. పార్లమెంట్ నడిచేందుకు ప్రతి నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. దీంతో ప్రజా సమస్యలు ప్రస్తావన రాకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక పార్లమెంట్ సెషన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఇవాళ వర్షాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే జరిగిన తీరు మొత్తం దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఓవైపు నిమిషానికి 2.5 లక్షలని చెబుతున్నారు. ఎన్ని కోట్లు వృధా అయ్యాయి? ఈరోజు ఏం జరగబోతోంది సభలో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. గత నెల 20వ తేదీన ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో సమావేశాల ప్రారంభం రోజునే కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడితో చాలా వేడి వాతావరణంలో పార్లమెంటు సమావేశాలు టెన్షన్ వాతావరణంలో మొదలయ్యాయి. సో ఆ టెన్షన్ ఇప్పటివరకు కూడా కొనసాగుతోంది. సో ఆ నేపథ్యంలో అనేక ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు కూడా పార్లమెంటు మకర ద్వారం వద్ద విపక్షాలు ఆందోళనకు దిగబోతున్నాయి. ఈ మేరకు విపక్షాలు ఇటు అడ్జర్న్మెంట్ మోషన్ లోక్సభలో ఇచ్చినటువంటి పరిస్థితి. అయోధ్యలో విరాళాల చోరీపైన చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చింది. ఇంకోవైపు పార్లమెంటు బయట కేంద్ర హోంమంత్రి అమిత్ షా విద్యార్థులపై పోలీసులు చేసినటువంటి దాడిపైన జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఆ అంశంపైన తాము కంప్లీట్ డిస్కషన్కు రెడీగా ఉన్నామని నిన్న కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. మీరు మధ్యాహ్నం 3 గంటలకు నోటీస్ ఇవ్వండి, నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 గంటలకు దీనిపైన తాను సవివరమైనటువంటి జవాబు చెప్తాను, కేవలం స్టేట్మెంట్కే పరిమితం కాదు, ఏవేవైతే ప్రశ్నలు లేవనెత్తారో వాటన్నిటికీ జవాబు చెప్తానని అమిత్ షా సవాల్ విసిరారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సవాల్కు స్పందించలేదు. ముందుగా అమిత్ షా రాజీనామా చేసిన తర్వాతనే మిగిలినటువంటి అంశాలపైన మాట్లాడతామని, అమిత్ షా జవాబు వినేందుకు తమకు ఇంట్రెస్ట్ లేదని రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. సో క్లియర్గా దీని కారణంగా పూర్తి డెడ్ లాక్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు అదే డెడ్ లాక్ కంటిన్యూ కాబోతుంది. సో మధ్యాహ్నం తర్వాత పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడబోతున్నాయి. ఈరోజు ఇటు రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు పైన చర్చ జరిగి దాన్ని ఆమోదం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ 4 వారాల పాటు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అన్ని బిల్లులు కూడా చాలా చిన్న బిల్స్ అన్ని కూడా ఎలాంటి చర్చ లేకుండా కేవలం వాయిస్ ఓట్ తోటే కేవలం నిమిషాల వ్యవధిలోనే బిల్లులను పాస్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఇంపార్టెంట్ బిల్స్ అయినటువంటి ఇటు డీలిమిటేషన్ కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. అలాగే ఇటు వివాదాస్పద FCRA బిల్లును నిన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో వచ్చే సమావేశాల్లో దాని నివేదిక వచ్చిన తర్వాత FCRA బిల్లును తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్గా కనుక చూస్తే ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెద్దగా ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకపోవడంతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం అయితే దుర్వినియోగం అయిపోయింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.